ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. బైబిల్ క్విజ్ ఆన్లైన్ లో మీరందరూ కూడా పాల్గొని మీ విలువైన యాక్సెస్ తెలియజేస్తున్నందుకు మిమ్మల్ని అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినం మత్తయి సువార్త 16వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండండి. ప్రశ్నలు అడుగుపోతున్నాను, సిద్ధంగా ఉండండి. మీ క్వశ్చన్ నెంబర్ మరియు మీ ఆన్సర్ కమెంట్స్ లో కింద టైప్ చేయాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. మొట్టమొదటి ప్రశ్న, యేసుక్రీస్తును సూచక క్రియ అడిగినప్పుడు ఏ సూచక క్రియ తప్ప వేరే సూచక క్రియ అనుగ్రహింపబడదు అని చెప్పాడు. మరోసారి యేసయ్యను సూచక క్రియ అడిగారు. అప్పుడు యేసయ్య అంటాడు, ఈ సూచక క్రియ తప్ప వేరే సూచక క్రియ మీకు చెప్పను అని యేసయ్య అన్నాడు. ఏమిటి ఆ సూచక క్రియ? నెంబర్ 1, రెండవ ప్రశ్న, బలిలోన అంటే అర్థమేమి? బలిలోన అంటే అర్థమేమి? మీ ప్రశ్నలను కమెంట్స్ లో టైప్ చేయండి. ఇది రెండవ ప్రశ్న. 2 ఏంటి దానికి ఆన్సర్ రాయండి. మూడవ ప్రశ్న, ఏది చెప్పవద్దని యేసు ఖండితంగా ఆజ్ఞాపించను. శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు యేసయ్య ఈ విషయాన్ని ఖండితంగా ఎవరితో చెప్పదు అని ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? ఏది చెప్పొద్దని ఆజ్ఞాపించాడు. మరోసారి, ఏది చెప్పవద్దని యేసు ఖండితముగా ఆజ్ఞాపించాడు. మీ ఆన్సర్ని కమెంట్ లో మూడవ ప్రశ్న అని టైప్ చేయాలని కోరుతున్నాం. నాలుగవది, యేసు ఎవరిని సాతానా అని పిలిచాడు? యేసు ఎవరిని సాతానా అని పిలిచాడు? మీ ఆన్సర్ని కమెంట్స్ లో క్వశ్చన్ నెంబర్ 4 కింద ఆన్సర్ లో మీరు టైప్ చేయండి. ఐదవ క్వశ్చన్, రూపాంతరపు కొండ మీద ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఏమని పలికింది? మరలా, రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు, ఏలియా, మోషే సంభాషిస్తున్న సందర్భంలో ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దంలో ఏమని తండ్రి అయిన దేవుడు ప్రస్తావించినట్టు మాట్లాడాడు. దాన్ని మీ కింద కమెంట్ లో టైప్ చేయండి. ఇది క్వశ్చన్ నెంబర్ 5. ఐదవ క్వశ్చన్, భూరాజులు సుంకము ఎవరి యొద్ద వసూలు చేయుదురు? భూరాజులు సుంకము అనగా ట్యాక్స్ ఎవరి యొద్ద వసూలు చేయుదురు? మీ ఆన్సర్ కింద కమెంట్స్ లో దయచేసి. క్వశ్చన్ నెంబర్ 6, భూ సంబంధంగా రాజులు ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు కదా, అది ఎవరి దగ్గర వసూలు చేస్తారు? యేసయ్య చెప్పిన ఆ సందర్భాన్ని మీరు అక్కడ ఎవరి వద్ద అనేది టైప్ చేయాలి. చూడండి, 7వ ప్రశ్న, సంఘము మాట వినని వారిని ఎలా చూస్తారు? ఆ దినముల్లో పరిసయ్యులు సన్నిహితులు యేసయ్య మాట్లాడుతూ సంఘము చెబుతున్నటువంటి మాటలు వినటువంటి వారిని ఈ సమాజం ఎలాగ చూస్తారు అని యేసయ్య చెప్పాడు. ఎవరిలా చూస్తారని యేసయ్య చెప్పాడు. మాట వినటువంటి వారిని.
క్వశ్చన్ నెంబర్ 8. యేసుక్రీస్తు శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి మేము అన్ని విడిచిపెట్టి వచ్చాం అని చెప్తున్నప్పుడు ఆ యేసుక్రీస్తు వాళ్ళ కోసం బోధిస్తూ 12 మందికి మీకు ఈ ఆధిక్యత ఇస్తున్నాను అని చెప్పాడు. మీకు 12 మంది శిష్యులకు ఈ ఆధిక్యత ఇస్తున్నాను అని చెప్పాడు. ఏంటి ఆ ఆధిక్యత? శిష్యులకు దేవుడిస్తున్నటువంటి ఆధిక్యత ఏంటి? క్వశ్చన్ నెంబర్ 9. యేసు శిష్యులు పరిచయం నిమిత్తం పోగొట్టుకున్నవి, దేవుని సేవలో పోగొట్టుకున్నవి ఎన్ని రెట్లుగా పొందుకుంటారు అని యేసయ్య చెప్పాడు. ఎన్ని రెట్లుగా పొందుకుంటారు అని యేసయ్య చెప్పాడు. అన్ని విడిచి వచ్చారు కదా, అప్పుడు యేసయ్య ఉన్నాడు, ఇన్ని రెట్లుగా మేము పొందుకుంటారని. ఎన్ని రెట్లు? పదవ క్వశ్చన్, ఎక్కడ పనిచేయటప్పుడు ఇంటి యజమాని పనివారిని పిలిచానో, యజమాని పనివారిని పిలిచాడు కదా, పిలిచినప్పుడు వాళ్ళు ఎక్కడ పని చేయడానికి ఆ యజమాని పిలిచాడు? మనం చూస్తాం కదా, ఉదయం ఒక మధ్యాహ్నం చూస్తాం కదా, ఆ సంభవంలో యేసయ్య చెప్తాడు రండి పని చేయడానికి అంటాడు. అది ఎక్కడ పని చేయడానికి? మీ ప్రశ్నను కమెంట్స్ లో టైప్ చేయండి. పదకొండవ ప్రశ్న, తోట యజమాని ఎంత కూలి ఇచ్చాడు? ఆ తోట యజమాని అందరికీ కూలి మనులకు జీతం ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఎంత కూలి ఇచ్చాడు? ప్రశ్నను కమెంట్స్ లో టైప్ చేయండి. పన్నెండవ క్వశ్చన్, ఎవరు తన బిడలను కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని యేసుక్రీస్తు కూర్చున్నటకు అనుమతించాలి అని కోరారు? బాగా ప్రశ్న ఏంటండి. యేసుక్రీస్తు కుడి వైపున ఒకరిని ఎడమ వైపున కూర్చోవాలని తన బిడల కోసం ప్రార్థింపబడిన వ్యక్తి ఎవరు? మీ ఆన్సర్ కమెంట్స్ లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 13, గొప్పవాడై ఉండబోదు వాడు ఎలా ఉండాలని యేసయ్య చెప్పాడు? మీలో ఎవరైనా గొప్పవాడై ఉండాలి అంటే అతడు ఎలా ఉండాలి అని యేసయ్య చెప్పాడు? మీ ప్రశ్న కమెంట్స్ లో టైప్ చేయాలని తెలియజేస్తూ ఉన్నాను. చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతున్నా. 14వ క్వశ్చన్, మత్తయి సువార్త 16 నుండి 20వ అధ్యాయం వరకు ఉన్న వాక్య భాగంలో ఏ అధ్యాయంలో ఎక్కువ వచనములు కలవు? 16, 17, 18, 19, 20 5 అధ్యాయంలో ఏ అధ్యాయంలో ఎక్కువ వచనములు కలవు? క్వశ్చన్, 16వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకున్న అధ్యాయంలో మొత్తం ఎన్ని వచనములు? మొత్తం ఎన్ని వచనములు? కమెంట్స్ లో మీ ఆన్సర్స్ ని టైప్ చేయండి. ప్రతి వారం ఈ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొనండి. ఈ వాక్యాలన్నీ కూడా మీరు చక్కగా చదివి ఆత్మీయంగా బలపడాలని ఈ కార్యక్రమం సిద్ధపాటు చేస్తాం. రానున్నటువంటి బేస్తవారం సాయంత్రం 8 గంటలకు మత్తయి సువార్త 21వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకున్న వాక్య భాగంలో మీకు ఆన్లైన్ బైబిల్ క్విజ్ లో మీ ప్రశ్నలు అడగబడతాయి. ఈ కార్యక్రమాల్లో మీరు ఇస్తున్నటువంటి ఆన్సర్స్ అన్ని కూడా మేము నోట్ చేస్తున్నాం. మత్తయి సువార్త ముగించబడిన తర్వాత
ఎవరు ఎక్కువగా మార్క్స్ తీశారో, ఎవరు మంచి మార్కులు తీశారో వారికి ప్రత్యేక బహుమతులు ఇవ్వాలని మేము ఆశిస్తూ ఉన్నాము. తప్పకుండా ఈ కార్యక్రమాలను చూసి మీరు దీవించబడుతున్నారని విశ్వసిస్తూ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ ఆన్లైన్ బైబిల్ క్విజ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరించి అయా దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.